ఏంటి రఫీ గారు ఏం చెప్తారు? నిన్న మాజీ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ మీరు విన్నారు కదా, ఈ రకమైన కామెంట్ చేశారు. నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. నమస్తే సార్, ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దురదృష్టం. అతనికి బుడమేరు నది తెలియదు, వాగు తెలియదు, ఎప్పుడైనా బుడమేరు దగ్గరికి వెళ్ళింది తెలియదు అతనికి. కృష్ణానది ఎక్కడ ఉంది, బుడమేరు ఎక్కడ ఉంది, ఆ గేట్లు ఎత్తకపోతే మొత్తం కూడా ఆ ప్రాజెక్ట్ కొట్టుకుపోద్ది. 48 సెంటీమీటర్ల వర్షం పడింది ఖమ్మం జిల్లాలో. నిన్న అక్కడ తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయన కలిపి ఒక ఛానల్లో మాట్లాడాం. ఖమ్మం జిల్లా చరిత్రలో అంత వర్షం ఎప్పుడు పడలా. ఎన్టీఆర్ జిల్లాగా ఆనుకొని ఉంది ఖమ్మం జిల్లా. ఆ వాటర్ అంతా ఇటు వచ్చేస్తుంటే గేట్లు ఎత్తకుండా ఉంటారా? ఎక్కడైనా సరే గేట్లు మూసించుతారా? ఆ వర్ష ఖమ్మం జిల్లాలో పడినటువంటి వర్షం శుక్రవారం పడిందా, శనివారం పడిందా? శనివారం నాడు సాయంత్రం నుంచి పడింది. ఆయనకి తెలీదు, ఆయనకి అవగాహన లేదు. ఆయన హయాంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 40 మంది చనిపోతే కనీసం పలకరించినటువంటి పాపాన పోయినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆ రోజుల్లో. ఆ 40 మందికి ఆ ఊర్లు కొట్టుకుపోయినటువంటి ఊర్లు కొట్టుకుపోయినాయి. వాళ్ళకి పునరావాసం కల్పిస్తా అని చెప్పిన పెద్ద మనిషి. అంటే రఫీ గారు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే గేట్లు ఎత్తడాన్ని తప్పుపట్టలేదు. సో ఈ వరద వస్తుంది అనేది ముందే తెలుసు, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు రోజుల ముందు నుంచే మీరు ఈ గేట్లు ఓపెన్ చేసి ఉండింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది. అంటే 48 సెంటీమీటర్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పిందా? ఎక్కడైనా చెప్పుద్దా? పడుతుందని చెప్తారు, ఎందుకు చెప్పదు? పడుతుందని చెప్పారు. రవి గారు ఏం సార్, ఏంది అలా మాట్లాడుతున్నారు? మీరు సీనియర్ మోస్ట్, మీకు అన్ని తెలుసు, మీరు కూడా అలా మాట్లాడారు రవి గారు. వాతావరణ శాఖ భారీ వర్షాలు చదురుమదురు వర్షాలు ఇలాంటి ఎల్లో అలర్ట్ అని, ఆరెంజ్ అలర్ట్ అని, రెడ్ అలర్ట్ అని ఇట్లా ప్రకటిస్తూ ఉంటుంటుంది. అది కాదండి, ఖమ్మం జిల్లా మునిగిపోయింది. మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరేశారు, రెండో ప్రమాద హెచ్చరిక. మాట్లాడండి, మీ టర్న్ వచ్చినట్టు మాట్లాడండి రఫీ గారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఖమ్మం ఊరంతా ఎందుకు మునిగిపోయింది? అక్కడే గేట్లు ఉన్నాయి, ఆ ఊరంతా మునిగిపోయింది, జిల్లా అంతా మునిగింది. కాకపోతే మాట్లాడడానికి సిగ్గు లజ్జ ఉండాలి మాజీ ముఖ్యమంత్రికి. 10 లక్షల క్యూసెక్ల నీరు ప్రవాహానికి కట్టినటువంటి కృష్ణా బ్యారేజ్ లో 11,90,000 క్యూసెక్ల నీరు వచ్చింది. 12 లక్షల క్యూసెక్లకు సంబంధించిన రిటైనింగ్ అనేది ఖచ్చితంగా ప్రసాద్ గారు ఖచ్చితంగా ఇస్తాను. వెంకరెడ్డి గారు మీకు కూడా ఇస్తాను. మాట్లాడండి. ప్రసాద్ గారు ఇస్తాను, ప్లీజ్. ప్రసాద్ గారు నేను మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీరు మాట్లాడదు కౌంటర్ ఇద్దరు గారు. సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం. రఫీ గారు అలాంటి కామెంట్స్ వద్దండి ప్లీజ్. రఫీ గారు ప్లీజ్ అలాంటి కామెంట్స్ మాట్లాడకండి దయచేసి, సబ్జెక్ట్ మాట్లాడండి. మీకెందుకు బాధ కలుగుతుంది ప్రసాద్ గారు? పెద్ద మనిషి అండి, మీరే అలా మాట్లాడితే మాకు చెప్పేవాళ్ళు విజయవాడ ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తున్నారు. ఒక్క విషయం రఫీ గారు, ఎవరిని కూడా వ్యక్తిగత విమర్శలు దయచేసి వద్దండి ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడండి. నిజంగా ఈ కామెంట్స్ పైన నిజంగా ఈ రోజు ఆ గేట్లు ఓపెన్ చేయకుంటే ఈ రోజు నిజంగా ఆయన ఇల్లు మునిగిపోయేదా చంద్రబాబు నాయుడు? మరి ఎందుకు చూపించట్లేదండి? గేట్లు ఓపెన్ చేయకుండా ఉంటే రెగ్యులేటర్ మొత్తం కొట్టుకుపోయేది. ఆయనకు తెలీదు, అవగాహన లేదు. ఆయన ఇస్తాను వెంకటరెడ్డి శేఖర్ రెడ్డి గారు ఇస్తాను, మీకు ఇస్తాను. ఆయన హయాంలో ప్రాజెక్టు గ్రీజు పోయిలా, రైట్, పులిచింతల గేటు కొట్టుకుపోయింది. మాట్లాడదాం రఫీ గారు. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఇవన్నీ కూడా మర్చిపోయి శవం ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దలాగా వాళ్ళే రాజకీయ నాయకుడు బయలుదేరాడు. రైట్, ఒక్క నిమిషం మీకు ఇస్తాను రఫీ గారు. కేరళలో వాయనాడులో
ఇలాగే వరద వచ్చి 900 మంది చనిపోయారు, ఇల్లు కూలిపోయి. అక్కడ ప్రతిపక్షం ఇలా మాట్లాడాల. అక్కడ ప్రతిపక్షం చాలా పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఇక్కడ సవాళ్ళ మీద చిల్లర ఎదుర్కొందాం. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం రఫీ గారు, రఫీ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్, రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్, రఫీ గారు, రఫీ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం. రఫీ గారు, రఫీ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒకసారి శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఒక్క నిమిషం ప్లీజ్, రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం రఫీ గారు ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. మీకు అలాగే పట్టణంలో ఉన్న పెద్దలకి 60 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మార్నింగ్. సయ్యద్ రఫీ గారు మాట్లాడుతూ వాళ్ళ తప్పిదాన్ని మాజీ ముఖ్యమంత్రి గారి మీద దూషణల రూపంలో తప్పించుకోవాలి అనే ఏదైతే వాళ్ళ విధానం ఏదైతే ఉందో ఆ విధానం తప్పిదమే లేదు, మా తప్పిదమే లేదు. ప్రకృతి వైపర్యం మాట్లాడిద్దాం. నేను ఏమంటున్నా రఫీ గారు, రఫీ గారు మీ వర్షన్, రఫీ గారు ప్లీజ్, రఫీ గారు మీ వర్షన్ మీరు చెప్పారు. మీరు మాజీ ముఖ్యమంత్రి కూడా విమర్శలు చేశారు. మాట్లాడివ్వండి, వైసీపీ నేతలు మాట్లాడివ్వండి, మాట్లాడివ్వండి ప్లీజ్. నా వర్షను అడ్డుకున్నారు ప్రసాద్ గారు. పర్లేదు ప్లీజ్, చెప్పలేదు నా వర్షను. రైట్, నేను చెప్పవలసిన మాటలు చెప్పలా. శేఖర్ రెడ్డి గారు 100 సంవత్సరాల శేఖర్ ప్లీజ్ అండి, రఫీ గారు ప్లీజ్ మాట్లాడివ్వండి. శేఖర్ రెడ్డి గారు 100 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి వరదలు రాలా.